అందరికీ సబ్బాత్ షలోం. ప్రత్యక్షంగా మందిరంలోకి వచ్చిన వారికి కానీ ఆన్లైన్లో యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. ఒక వాక్యం చదువుకొని ఎవరైనా ప్లీజ్ మైక్ దగ్గరగా పెట్టుకోండి, టైం వేస్ట్ కాకుండా. ఒక లేఖపట్నం చదువుకొని లేఖపట్నం చదివిన తర్వాత మన మధ్యలో సంపద అన్నయ్య ఒకసారి ప్రేయర్ చేయాలి. ఇర్మియా 17వ అధ్యాయం 9-10 ఎవరైనా చదువు. ఇర్మియా 9:10. మైకి నాన్న హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చాలమ్మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సంపదనకు సంభూతుడా, యుగ యుగంలో జీవించువాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో నాయన, మరి సబ్బాత్ రోజు నాయన, మరి సమాజంగా నిన్ను నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. మరి నాయన, మరి ఎందరైతే మరి నాయన సబ్బాత్ రోజు వివిధ కారణాల చేత రాలేకపోయినారో తండ్రి, వారిని కూడా మీరు మన్నించి తండ్రి, ఇదిగో నాయన మరి యూట్యూబ్లో ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాను. ఇక్కడ ప్రత్యక్షంగా చేరి నిన్ను స్తుతించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు తండ్రి మీరు పాటల ద్వారా మరి ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి. మరి ఇదిగోనైనా నీ కుమారుడు మరి దయాకర్ మరి సమాజాన్ని ఉద్దేశించి మరి ఇదిగోనైనా భగవాన్ బ్రదర్ మరి మెసేజ్ ఇవ్వనై ఉండగా తండ్రి మీరే తనతో ఉండవలసిందిగా కోరుచున్నాను. ఇవి అవునైనా నీ వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. మరి యవ్వనస్తులే కాక ఎవరైనా తండ్రి మా ప్రవర్తనను నీ వాక్యం చేతనే మరి సరిదిద్ది కొనవలసి ఉండగా తండ్రి, ఇదిగోనైనా వాటి వాక్యంను మరి భగవాన్ తండ్రి ఈ రోజునైనా మరి ఉపదేశించుండగా మీరే తనతో ఉండవలసిందిగా కోరుచున్నాను. తనను మీ నోటి బూరగా వాడుకోవలసిందిగా కోరుచున్నాను. మరి చెప్పబడిన వాక్యానుసారంగా మా జీవితాలను మేము సరి చేసుకున్నట్లు మీరే మాకు సాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మరి ఒకసారి ఇగో తండ్రి, నీ కుమారుడు భగవాను నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఈ కొద్ది విన్నపంలో మా ప్రియ రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సో మన వాక్యంలోకి వెళ్దాం, వాక్యోపదేశంలోకి వెళ్దాము. సో మనకు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, మనందరికీ తెలుసు మన బైబిల్లో మన రక్షకుడు చాలా దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు, ప్రేమ కలిగిన వాడు. అవన్నీ మనకు తెలుసు, మనం అన్నీ చూస్తుంటుంటాము మెసేజ్లలో కానీ ఇది కానీ ప్రతిదీ మన బైబిల్ పట్టణంలో కూడా చదువుతూనే ఉంటుంటాము. సో ఎట్ ద సేమ్ టైం ఆయనకు కొన్ని హేయమైన విషయాలు కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే ఆ 7 విషయంలో ఆయనకు హేయమైనవని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చినట్టు కూడా మనం చూస్తుంటుంటాం. సో ఆ రియల్ మెసేజ్లోకి వెళ్ళకంటే ముందు మనం ఒక సిగ్నిఫికెన్స్ ఆఫ్ 7 నంబర్ గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాము. సో 7 అంటే మనందరికీ తెలుసు, ఇదేం కొత్త టాపిక్ కాదు, కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. 7 అంటే పరిపూర్ణ సంఖ్య అని చెప్పేసి కంప్లీషన్ అని కానీ, ఫుల్ పర్ఫెక్షన్ అని కానీ, లేక హోలీ అని కానీ, దాని గురించి మనం వివిధ రకాల సినానిమ్స్ ఉన్నట్టు మనం చూస్తుంటుంటాం. 7 అంటే జనరల్గా లోకీయులైనా కావచ్చు, అన్యులైతే 7ను వాళ్ళొక బ్యాడ్ నంబర్గా, బ్యాడ్ సంఖ్యగా వాళ్ళు పరిగణిస్తున్నట్టు మనం చూస్తుంటుంటాము. కానీ మళ్ళీ చూసినట్లయితే ఈవెన్ వాళ్ళ అన్యులలో చూసినట్లయితే కూడా చాలా 7కు సిగ్నిఫికెన్స్ ఉన్నట్టు కూడా మనం చూస్తూ ఉంటుంటాము. సప్తపదులే కావచ్చు, సప్త స్వరాలనే కావచ్చు, లేదంటే 7 ఈవెన్ మ్యారేజెస్ తర్వాత కూడా 7 అడుగులనే కావచ్చు, మనము చాలా చూస్తుంటుంటాం. ఎందుకంటే దెర్ ఇస్ ఎ లైక్ సిగ్నిఫికెన్స్ అందులో. ఆ 7 అనేది ఒక ప్రత్యేకమైన
ఆ సంపూర్ణత దానిలో కలిగి ఉన్నది. సో మనం బైబిల్లో మన రెఫరెన్స్లో చూసుకున్నా కూడా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మనకు 7 మనం ఉన్నట్టు మనం చూస్తూ ఉంటుంటాము. సో ఏంది మొట్టమొదటి మనకు 7కి సిగ్నిఫికెన్స్ ఏంటి మనకి? ఫస్ట్ మొట్టమొదటి సిగ్నిఫికెన్స్ 7 ఏంటి? సబ్బాత్. వెరీ గుడ్. సో 6 దినములు సమస్త సృష్టిని ఆయన సృజించి 7వ దిన విశ్రమించి అది తరతరములకు నిత్యమైన కట్టడగా ఆయన మనకు నిర్ణయించి ఉన్నాడు. సో అక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే 6 దినములు చేసేసి 7వ దినాన్ని పవిత్రపరిచాడు, దాన్ని ఆ రోజు రెస్ట్ తీసుకున్నాడు, హోలీగా పెట్టాడు, చాలా జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పేసి పేరు మనకు పెట్టాడు. అంతే 7వ దినం అంటే ఏదో రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఆయన సన్నిధానంలో హోలీగా వండుకుంటూ ఆయన లేఖపట్నం చదువుకుంటూ ఆయన ఆజ్ఞలను కట్టలను ఆచరించడానికి మనకు 7వ దినం ఇచ్చినట్టు మనం చూస్తుంటుంటాం. సో ఆ 7వ దినం గురించి సబ్బాతు గురించి చాలామంది మన సేవకులు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. సో ఈ రకంగా చూసుకుంటూ పోతుంటుంటే చాలా మనకి 7 గురించి చాలా సందర్భాలు మనం ఉన్నట్లు మనం చూస్తుంటుంటాము. ఈవెన్ ఇజ్రాయెల్ కట్టడంలో, ధర్మశాస్త్రంలో ఇచ్చిన కట్టడంలో కూడా 7 సంవత్సరాల తర్వాత భూమికి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనము చూస్తూ ఉంటుంటాము. ఇంకా వాగ్దానము కూడా ఎవరి నోహా గారి టైంలో ఆ జలపాతం వచ్చినప్పుడు కూడా అప్పుడు వాగ్దానంతో కూడా అప్పుడు ఇస్తాడు, ఒక భూమి ఆకాశం పైన మీకు ఒక విబ్జిఆర్, మీకు ఒక ఏంటది ఇంద్రధనస్సును అక్కడ మీకు పెడతాను అని చెప్పేసి అది కూడా 7 కలర్స్ వెబ్జిఆర్ అని చెప్పేసి మనము చూస్తూ ఉంటుంటాం. ఈ రకంగా ఇట్లా చూసుకుంటూ పోతున్నట్లయితే చాలాసార్లు కూడా మనం నిన్న ఈవెన్ అన్నయ్య కూడా నిన్న మెసేజ్లో కూడా మనం చూస్తుంటుంటాము. యాకోబు గారు ఏశావును ఎదుర్కొని పోతున్నప్పుడు 7 మార్లు వంగి నేలపడి సాష్టంగా నమస్కారం చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. అదేవిధంగా నయమున్ అనే ఆ సేవకుడిని కూడా ఆయన సిరియా దేశానికి అతన్ని వెళ్ళమన్నప్పుడు యోర్దాన్ నదిలో వెళ్ళి 7 మార్లు మీరు మునిగినట్లయితే మీరు ఆ కుష్ఠరోగం నుంచి స్వస్థపరచబడతారని చెప్పేసి అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాము. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే మొత్తం ప్రకటన గ్రంథం అంతా కూడా 7 నక్షత్రాలు, 7 సంఘాలు, 7 దూతలు, 7 బూరెలు, 7 ఇంకేంటి వాటి గురించి తాళాలు, 7 తాళాలు ఏంది, ఘట సర్పము, అవన్నీ కూడా మనము చూస్తూనే ఉంటుంటాము. అంటే ఎందుకంటే దాంట్లో చాలా సిగ్నిఫికెంట్, దాంట్లో ఎంతో గూఢమైన అర్థము దాగి ఉన్నది కాబట్టి ఆ 7కు అంత ఇంపార్టెన్స్ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటుంటాము. అదేవిధంగా ఈవెన్ లౌకికంగా చూసుకున్నా కూడా ఇందాక నేను చెప్పినట్లు మీకు సప్తపదే అని చెప్పేసి, సప్త స్వరాలని చెప్పేసి ఈవెన్ అవి కూడా ఉన్నాయి అందులో. ఇంకా చూసుకున్నట్లయితే కూడా మన కాంటినెంట్స్ కూడా చూసినా కూడా మన వరల్డ్లో, మన టోటల్ గ్లోబ్లో మన కాంటినెంట్స్ ఖండాలు చూసినా కూడా 7 కాంటినెంట్స్ మనం ఉన్నట్లు మనం చూస్తూ ఉంటుంటాం. ఇంకొకటి లైక్ మోర్ లైక్ అంటే అఫ్కోర్స్ యాదృచ్ఛికం ఏదో కావచ్చు, కానీ ఈవెన్ మన హెడ్లో, మన ఫేస్లో కూడా చూసుకున్నట్లయితే 7 ఉంటాయి. ఏంటి మన హెడ్ మొత్తం మీద 7 ఉంటాయి. 7 హోల్స్, 2 చెవులు, 2 కళ్ళు, 4, 2 ముక్కులు, 1 నోరు. సో 7 హోల్స్ ఇన్ అవర్ హెడ్ ఆల్సో ఇస్ దేర్ అన్నట్టు. సో అంటే జస్ట్ ఇంటర్ప్రిటేషన్ చదువుతున్నాను. అది కూడా మేబీ తండ్రి చిత్తమే కావచ్చు అనిపిస్తుంది, ఎందుకంటే మనిషికి హెడ్డే మెయిన్ కాబట్టి దాంట్లో కూడా ఆ 7ను ఇమిడ్చి ఉంచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. సో ఈ రకంగా చూసుకుంటూ పోతుంటుంటే చాలా ఉంటాయి. ఆ 7 అనేది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్. సో నేను దాని గురించి నేను చెప్పట్లేదు, కానీ మనకేంటంటే ఆ పరమ తండ్రికి ఆయనకు 7 ఇష్టము కాని విషయాలు ఉన్నాయి. ఆయన కొన్ని హేయమైనవి, ఆయనకు ఇష్టం లేని అంటే మనకు ఆఫ్కోర్స్ 613 ఆజ్ఞలు ఉన్నాయి, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ 10 కమాండ్మెంట్స్లో కావచ్చు, 613లో ఇవి ఉంటుండొచ్చు. అయినప్పటికీ కూడా స్పెసిఫిక్గా ఏవైతే 7 హేయ విషయాలు ఉన్నాయో అవి ఏంటంటే మన పర్సనల్ లైఫ్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంటాయి. అది మన పర్సనల్ లైఫ్లే కావచ్చు, మన ఫ్యామిలీ లైఫ్లే కావచ్చు, మన సోషల్ లైఫ్లే కావచ్చు, మన సమాజంలో కూడా కావచ్చు. అవి కనుక మనకు కలిగి ఉంటే వాటితోటి చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అది స్పెషల్గా ఆ పరమ తండ్రి జ్ఞానవంతుడైన సొలొమోను గారి చేత రాపిచ్చి మనకిచ్చాడు. ఒకసారి మనం లేఖపట్నం చదువుకుందాము. ఇందాక చదువుకున్న లేఖపట్నంలోనే సామెతలు 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఎవరైనా చదవండి ప్లీజ్. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు,
కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగడములు పుట్టించువాడును. చాలు సిస్టర్. ఇందులో ఈ 16 నుంచి 19 4 వచనాలలో ఆ పరమ తండ్రికి ఏమైనవి 7 దాచిపెట్టి ఉంచాడు. ఏంటంట 16లో ఫస్ట్ ఏంది? అసహ్యమైన 6 కలవి 7 ఆయనకి ఏయములు. అవేవనగా అహంకార దృష్టి. ప్లీజ్ నేను మళ్ళీ మెసేజ్ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను. 7 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది? అహంకార దృష్టియు అంటే గర్వంతో కూడింది. సెకండ్ ఏంది? కళ్ళలాడు నాలుకయు అంటే అబద్ధాలు ఆడము, నిరపరాధులను చంపు చేతులను. 3 4 వచ్చేసేసి దుర్యోచనలు యోచించు హృదయము. 5 కీడు చేటకు త్వరపడుగు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. 6 7వది వచ్చేసి అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాళ్ళు. సో ఈ 7 కనుక ఇదేంటంటే దినచర్యలో కావచ్చు, మన రొటీన్ లైఫ్లో కూడా ఈ 7 అనేటివి వెరీ కామన్గా ప్రతి ఒక్క మనిషికి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఉండే లక్షణాల గురించి ఆ పరమతండ్రి సెలెక్ట్ చేసుకొని ఆ జ్ఞానవంతుడైన సొలొమోను గారి ద్వారా రాపిచ్చి మనల్ని హెచ్చరింపజేస్తున్నాడు. ఈ 7 కనుక మనలో కనుక ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి వీక్నెసెస్ అని ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ వీక్నెసెస్ను జయించి ఆయన దగ్గరికి సమీపంగా అయినప్పుడే వాళ్ళే రియల్ భక్తులు, వాళ్ళే ఆయన కృపను, ఆయన దయను, ఆయన కనికరమును పొందుతారు. అంతేగాని మనం ఏదో బైబిల్ చదువుకుంటూ లేకపోతే మన మందిరంకి వస్తూ మన మీద బోధలు చెప్తూ మన మీద నీతులు చెప్తూ మనం వాటిని ఫాలో కాకపోతే మనమంతా కూడా అదంతా బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా. సో ఒక్కొక్క దాని గురించి మనం ఒకటి చూసుకుంటూ ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ రెఫరెన్స్లు చూసుకుంటూ మనము ముందుకెళ్దాము. సో మొట్టమొదటిది ఏంటిది? అహంకార దృష్టియు అంటే ఏంటి? అతిశయ భావం గల కళ్ళు. అంటే అహంకార దృష్టి అంటే ఏంటిది? జనరల్గా ఎవరికైనా పర్సన్స్ మనం చూడంగానే వాళ్ళ ప్రౌడ్ కానీ వాళ్ళ గర్వం కానీ వాళ్ళ కళ్ళలోనే మనకు తెలిసిపోతుంటుంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో హైలీ ఎడ్యుకేటెడ్ కావచ్చు, లేకపోతే హైలీ టాలెంటెడ్ అయినా, లేకపోతే డబ్బు ఉన్నదని కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళ గర్వం అనేది, ఆ అహంకార దృష్టి అనేది వాళ్ళ కళ్ళల్లోనే మనకు తెలిసిపోతుంటుంటుందంట. సో ఆ కళ్ళల్లో మనము ఎంత ఎదిగి ఉంటే, ఎంత ఎదిగినను ఒదిగి ఉన్నప్పుడే మనకు ఆ పరమ తండ్రి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఇంకా అది అలాగే కంటిన్యూ చేస్తాడు. అంతేగాని నాకేదో జ్ఞానం ఉన్నదని, లేకపోతే నాకేదో డబ్బు ఉన్నదని, నాకేదో భూములు ఉన్నాయి అది ఉన్నదని, లేదంటే నాకు అది అందం ఉన్నదని చెప్పేసి మనం గర్వపడ్డామో అది ఏదో రోజు అది అంతానికి అది కంపల్సరీ ఆ పరమ తండ్రి చూస్తాడు. సో అందుకని చెప్పేసి అహంకారం కావచ్చు, ఎందుకంటే మనల్ని మనం హెచ్చించుకోవడం కావచ్చు, ఇతరులను తక్కువ చేసి చూడడం. ఎందుకంటే అందరినీ పరమ తండ్రి పుట్టించాడు, అందరినీ ఆయన చిత్తానుసారమే పుట్టాము, అందరికీ మనుష్య స్వరూపం ఒక రకంగా ఉన్నది. అంతేగాని ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఏదో తక్కువ వాళ్ళు లేకపోతే బీదలను మనము చిన్న చూపు చూస్తూ ఉంటుంటారు కొందరు. అదే గర్వ దృష్టి, అదే అహంకార దృష్టి. ఆ రకంగా దృష్టి అహంకారం కలిగి ఉన్నట్లయితే ఏదో ఒక రోజు మనకు కూడా అలాంటి గతి పడుతుందని చెప్పేసి మనకు ఆ పరమ తండ్రి మనకు హెచ్చరించి మనకు చూస్తున్నాడు. ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉంటేనే మనకనేది ఆ గర్వంగా ఆ రెస్పెక్ట్ అనేది కాపాడబడుతుంది, ఆ రెస్పెక్ట్ అనేది మనకు ఇవ్వడము జరుగుతుంది. సో మనం చూసుకున్నట్లయితే మనకు తెలుసు దూతలు కూడా మీకు ఇందాక చెప్పడం మర్చిపోయిన దూతలు కూడా యాదృచ్ఛికంగా 7 దూతలు, ఈవెన్ మనకు అవి కూడా ఉంటాయి కదా, ఆత్మీయ ఫలములు కూడా మనకి 7. సో దూతలలో అందరికంటే మెయిన్ దూత ఎవరు? ఫస్ట్ దూత లూసిఫర్. అందరికంటే ఎందుకు ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉన్నది ఎవరు? లూసిఫర్ ఏంది? తండ్రితో కంపేర్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకు మొట్టమొదటి స్థానం ఇచ్చాడు ఆ పరమ తండ్రి. అతనికి లూసిఫర్కి మొట్టమొదటి స్థానం ఇచ్చేసరికి వాడు అనుకున్నాడు, అబ్బా నేనేంది, కాలర్ ఎగరేసుకున్నాడు, నాకంటే ఎవరు లేరు అని చెప్పేసేసి గర్వించుకొని అతనేంది ఆయనతో పోల్చుకొని నేను కూడా ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తానని చెప్పేసి తనను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకుంటే ఏమైంది? ఆ పాతాళంలోకి తోర్చబడేయండి. ఒకసారి చదువుకుందాం. ఒకసారి అది యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా 14 12 నుంచి 15 వరకు చదవండి అమ్మ ఎవరన్నా. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, ఎలోహిం నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. నువ్వు పాతాళమునకు నరకములకు మూలకు త్రోయబడితివే. చాలు చాలు. ఎవరి గురించి ఇక్కడ? అదే ఆ లూసిఫర్ గురించి చెప్తున్నాడు. అందుగురించే ఇది ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ మనకు చెబుతున్నాడు. ఆ పరమ తండ్రి ఎప్పుడో రాసి పెట్టాడు. సో అందుకని చెప్పేసి మనకేదో అందం ఉన్నదనో, చందం ఉన్నదనో, డబ్బు ఉన్నదనో, ఇంకేదో ఉన్నదని చెప్పేసి మనం గర్వపరుచుకుంటే, ఎందుకంటే చూడు ఆ పరమ తండ్రి లూసిఫర్, ఆ పరమ తండ్రి తర్వాత నెక్స్ట్ పర్సన్ అంటే ఎవరు? అతను లూసిఫరే. అట్లాంటి అతన్ని కూడా అతన్ని హెచ్చించుకుంటే, అతను గర్వపడితే తీసుకెళ్ళిపోయి పాతాళంలోకి తోసివేశాడు. కాబట్టి మనము కూడా మనకు కలిగిన దాన్ని బట్టో, మన తెలివిని బట్టో, మన జ్ఞానంను బట్టో, మనకున్న బ్యాక్గ్రౌండ్ను బట్టో, ఇంకో దాన్ని బట్టి మనం అతిశయించినట్లయితే మనము కూడా ఆ రకంగా పాతాళంలోకి తొక్కింపబడతామని చెప్పేసి ఆ పరమతండ్రి హెచ్చించి మనకు చెబుతున్నాడు. కాబట్టి సో మనము ఆ పరమతండ్రిని బట్టి మనల్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతామని చెప్పేసి మనకి ఎన్నోసార్లు మన లేఖపట్నంలో రాసి ఉన్న దాన్ని బట్టి మనము ఆ రకంగా తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం హెచ్చించుకున్నట్లు మనం హెచ్చించబడతాము. అదేవిధంగా రెండోది మనం చూసుకున్నట్లయితే ఏంటిది? కళ్ళలాడు నాలుకయు. కళ్ళలాడు నాలుకయ అంటే అబద్ధములు పలికే నాలుక. సో అబద్ధములు పలికే, ఎందుకంటే నిజాన్ని మనం చెప్పరెవరు? నిజాన్ని దాచి ఎదుటి వారిని వంచడమే కావచ్చు, తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని అబద్ధం చెప్పేసేసి వాళ్ళు హైలైట్ అవ్వడానికే కావచ్చు. ఇవన్నీ మనం ఎన్నో చూస్తూనే ఉంటున్నాం ఈ లోకంలో. సో అది ఆ పరమ తండ్రికి చాలా అసహాయమైనదని చెప్పేసి మనకి హెచ్చరించి చెప్తున్నాడు. సో మన ప్రస్తుత జనరేషన్లో కూడా చూసుకున్నట్లయితే, ఈ లోకంలో చూసుకున్నట్లయితే జనాలు నిజంగా చెబుతున్నాను కదా, లోకంలో నేను చూస్తుంటుంటాను కానీ ఆఫీస్లో కావచ్చు, బయట చూస్తుంటే కూడా వాళ్ళ నిజాల కంటే వాళ్ళ పర్సంటేజ్, అబద్ధాల పర్సంటేజే ఎక్కువగా ఉంటుంటుంది. వాళ్ళు చూస్తున్నట్లు లౌక్యంలో చూసుకున్నట్లయితే మన దగ్గర నేను ఉంటుందని అనట్లేదు, అలా అని చెప్పేసి మన దగ్గర కూడా 100% నిజాలు కూడా మాట్లాడతారని నేను అనుకోను, ఇంక్లూడ్ ఎవ్రీవన్. సో కానీ లోకంలో చూసుకున్నట్లయితే వాళ్ళు నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా మాట్లాడేసేసుకుంటూ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ గురించే కావచ్చు, వాళ్ళ సంపాదించుకోవడానికే కావచ్చు, మంచి పేరు సంపాదించుకోవడానికి కావచ్చు, డబ్బులు సంపాదించుకోవడానికే కావచ్చు, ఇంకా XYZ ఏదైనా కావచ్చు కానీ జనాలు మ్యాక్సిమంగా అబద్ధాలు ఎక్కువ ఆడే వాళ్ళే ఉండి ఏదో వాళ్ళు టెంపరీగా అబద్ధాలు ఆడుతూ వాళ్ళు ఏదో పైకి వచ్చినట్లు చూస్తుంటుంది. కానీ దట్ ఈజ్ నాట్ లైక్ పర్మనెంట్ అది హెచ్చుదల కాదు. ఏదో ఒక రోజు మూడుతుంది, ఆ అబద్ధాలన్నీ పండుతాయి, ఏదో రోజు ఆ పరమ తండ్రి పాతాళంలోకి తొక్కివేస్తాడని చెప్పేసి మనమందరం గ్రహించాలి. సో ఆ అబద్ధాలు ఆడినందుకు మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే అననీయ సిప్పోర గురించి మనకు తెలుసు, సిప్పోర గురించి మనకు తెలుసు. పాపం వాళ్ళేంటి, వాళ్ళకి కలిగిన సమస్తము అమ్మి వేసుకున్నారు. అమ్మి వేసుకుని వచ్చి అపోస్తలుల దగ్గరకు వచ్చేసేసి వాళ్ళు పాపము మొత్తము అనుకున్నారు, మొత్తము వాళ్ళకు దానం చేద్దామని అనుకున్నారు. కానీ ఎందుకో ఎక్కడ సాతాను వాళ్ళలో ఎక్కడో ప్రవేశించి మీరు ఎందుకు వాళ్ళకి సమర్పించుకుంటారు, ఎంతో కొంత మీకు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి సాతాను వాళ్ళలో ప్రవేశించి మొత్తం ఇవ్వకుండా కొంత ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని, అది చెప్పినా బాగానే ఉంటుండే కావచ్చు, కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏది నీకు వచ్చిందంతా ఇదేనా అంటే వాళ్ళు అక్కడ అబద్ధం చెప్పినట్లు మనం చూస్తుంటుంటాము. తను అబద్ధమే చెప్పడం కాకుండా వాళ్ళిద్దరు భార్యాభర్తలు ముందు అననీయ వెళ్ళిపోయి అతను ఇస్తే అబద్ధం చెబుతాడు, చెప్పగానే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నా కూడా అంతే అని చెప్పినప్పుడు ఇమీడియట్లీ అతను అక్కడ చనిపోయినట్లు మనం చూస్తుంటుంటాము. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ తన భార్య అయిన తను కూడా వచ్చి, ఎంతనమ్మా ఇంతనేనా మీకు వచ్చింది, భూమి అమ్మగా వచ్చిన డబ్బు ఇంతనేనంటే ఆమె కూడా అబద్ధం చెప్పగానే రిజల్ట్ ఏమొచ్చిందో మనం చూస్తుంటుంటాము. చూడు వాళ్ళు చేసిందేమన్నా ఘోరమైన తప్ప? ఇప్పుడు మనకు జరుగుతున్న సంఘటనలే కావచ్చు, ఇప్పుడు చూస్తున్న విషయాలే కావచ్చు, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది జస్ట్ నథింగ్ పాపం. అయినప్పటికీ కూడా ఎందుకంటే వాళ్ళు ఆ పరమ తండ్రి యొక్క శిష్యులైన అపోస్తుల దగ్గర వాళ్ళు ఏర్పరచుకున్న బిడ్డల దగ్గర వాళ్ళు అబద్ధం చెప్పారు కాబట్టి, అంటే ఆ పరమతండ్రి దగ్గరనే వాళ్ళు అబద్ధం చెప్పిన వాళ్ళు అయ్యారు కాబట్టి ఆ పరమతండ్రి వాళ్ళిద్దరిని కూడా భార్యాభర్తల్ని కూడా అక్కడ చంపేసినట్లు మనం చూస్తుంటుంటాము. సో అందుకని మన అవసరం లేకున్నా నోరు తెరిస్తే అబద్ధాలతో చాలామంది జీవిస్తూ ఉంటుంటారు. సో దాని ప్రతిఫలము ఇంత దారుణంగా ఉంటుందని చెప్పేసి మనం గుర్తెరగాలి. అదేవిధంగా మూడవది చూసుకున్నట్లయితే నిరపరాధులను చంపు చేతులు.
నిరపరాధులు అంటే అమాయకులను, న్యాయస్తులను, న్యాయవంతంగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని చంపడానికి, హత్య చేయడానికి, హింస చేయడానికి పన్నాగలు పన్నుతూ ఉంటుంటారు అన్నట్టు. ఎందుకంటే ఇతన్ని చంపేసేస్తే ఓకే వాడి ఆస్తి నాకు రావచ్చు, లేకపోతే అతని దగ్గర ఉన్నది ఏదైనా నాకు రావచ్చు, అతని పొజిషన్ నాకు రావచ్చు. ఇప్పుడు చూస్తున్నాము పాలిటిక్స్లో కావచ్చు, ఈవెన్ ఫ్యామిలీ లైఫ్స్లో కూడా. మరి ఎందుకు ఈ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి చూస్తుంటేనైతే ప్రతిరోజు పేపర్స్లలో, న్యూస్లలో మాత్రము అన్నీ ఇవే ఉంటున్నాయి. తల్లిదండ్రులు చంపడము, భర్త భార్యను చంపించడము, భార్య భర్తను చంపించడము, ఇంకా ఇవే. ఈ ఆస్తుల గురించే కావచ్చు, వాళ్ళ సుఖ సంతోషాల గురించే కావచ్చు, వాళ్ళ భోగముల గురించే కావచ్చు, ఇవి చూస్తూ ఉంటున్నాము. అమాయకులని, పాపం ఏమి తెలియని అమాయకులని, నిరపరాధులను చంపిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఒకవేళ ఆ రకంగా చంపినట్లయితే దాని పాపం కూడా మనకు రాక మానదు అని చెప్పేసి మనకు ఆ పరమ తండ్రి హెచ్చరించి చెప్తున్నాడు. సో మనకందరికీ తెలుసు, మొట్టమొదటి హత్య ఎక్కడ జరిగింది? కయీను, హేబేలు. పాపం హేబేలు ఏంది అమాయకుడు. ఆయన ఏం చేస్తున్నాడు? పాపము ఆయన కలిగిన దాంట్లో పరమ తండ్రికి దగ్గరికి తీసుకొచ్చేసేసి ఆయన దగ్గరికి సమర్పించుకుంటున్నాడు. అది పడలేక తన తమ్ముడు అని చెప్పేసేసి కనికరం లేకుండా అతని మీద ఈర్ష్యపడి కయీను అతన్ని వెళ్ళి చంపినట్లు మనం చూస్తుంటుంటాము. ఆ నిరపరాధి పాపం ఆయన ఏమి తెలియని అమాయకుడు ఆ పరమతండ్రి దగ్గర భయభక్తులతో ఉంటున్నాడు, ఆ గొర్రెలను కాచుకుంటున్నాడు. శ్రేష్టమైన తీసుకొచ్చి ఆ పరమతండ్రికి ఆయన బలిగా అర్పిస్తున్నది. అది చూసి ఇతను ఇవ్వలేడు, ఇచ్చిన వాడిని. ఇప్పుడు ఈవెన్ మనము ఈ సోషల్ లైఫ్లో కూడా మనం ఇంటర్ప్రిట్ చేసుకున్నా కూడా అవి చాలా ఖచ్చితంగా అట్లాగనే ఉంటుంటాయి. ఒకరికి హెల్ప్ చేయలేరు, ఒకరికి సహాయం చేయలేరు, ఇంకొకరికి చేయరు. వాళ్ళు చేస్తున్న వారిని కూడా వాళ్ళు భరించుకోలేరు. ఎవరైనా ఎదుటి వాళ్ళు ఈవెన్ మంచిగా బ్రతుకుతున్నా కూడా, లేకపోతే మంచిగా వాళ్ళు వర్ధిల్లుతున్నా కూడా అది కూడా చూసి వాళ్ళు ఓర్వలేని వాళ్ళు చాలామంది మనము ఉంటున్నట్లు చూస్తున్నాము. చూడు, ఇక్కడ తన తమ్ముడైన ఇంకెవరు లేరు, ఓన్లీ తన తమ్ముడు, అతను ఒక్కడే ఉన్నాడు. ఆదామవ్వ, హేబేల్, కయీను, నలుగురే అప్పుడు ఉన్నది. అయినప్పటికీ కూడా తమ్ముడని కనికరం లేకుండా ఆ నిరపరాధిని అతను చేసిన దాన్ని బట్టేసి చంపి పాతి పెట్టేసేస్తే తనలో ఆ భూమిలో నుంచి రక్తము ఆ పరమ తండ్రిని మనము చూస్తున్నట్టు ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకుందామా? ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి ఒకసారి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు, నేనెరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు. చాలు సిస్టర్, చాలు, ఓకే. సో ఇది మనకు సందర్భం మనకు అందరికీ తెలుసు కాబట్టి. ఎందుకంటే పొరపాటున కూడా నిరపరాధులనే కావచ్చు, అమాయకులనే కావచ్చు, బీదలనే కావచ్చు, ఎవరిని కూడా పొరపాటున కూడా మనం చంపినట్లయితే దానికి ఏమైతే దానికి కయీను ఏమి ప్రతిఫలము పొందుతాడు? దేశదిమ్మరి అయిపోయి దేశాలంబడి కూడా తిరుగుతున్నట్టు, తనకి శాపగ్రస్తుడైపోయి దేశదిమ్మరై తిరుగుతున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే ఆ మెస్సయ్య గారు అప్పుడైనా మనుషులను చంపితే పాపము లేకపోతే తప్పు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడంట కనీసం మన హృదయంలో ఎదుటి మనిషి గురించి వారిపైన కోపపడినా కూడా హత్య చేసినట్లే మనకు చెప్తూ ఉంటుంటాడు. అంటే మనకు జనరల్గా ఏంటంటే ఇది కృపకాలము, ఇది కనికర కాలము, ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదు, కట్టడాలు పాటించవలసిన అవసరం లేదు. ఆ మెస్సయ్య తన రక్తంలో మొత్తం అన్నీ చేసి ఈజీ చేశాడు, విశ్వాసం ఉంటే చాలు అని చెప్పేసి చాలా సంఘాలలో చెప్తూ ఉంటుంటారు. కానీ అది కాదు. ఆయన ఏంటి, అంతకంటే ముందు వాళ్ళని చంపితే పాపము. కానీ ఇప్పుడు నీ సహోదరుడి గురించే కావచ్చు, నీ సహోదరుడి గురించే కావచ్చు, నీ ఎదుటివారి గురించే కావచ్చు, పొరపాటున నీ హృదయంలో కనుక నువ్వు కోపపడినా కూడా నువ్వు హత్య చేసిన వాడితో సమానమని మనకి ఇక్కడ చెబుతున్నాడు. సో అందుకని అది గుర్తెరిగి మన ఎదుటి వాళ్ళని మన దేహంలాగా ఎదుటివారిని కూడా మనం ప్రేమించినట్లయితే, ఎదుటివారిని మనము వారిని కూడా ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇలాంటి తప్పిదములు మనం చేయకుండా ఉంటాము. అదేవిధంగా 4th చూసుకున్నట్లయితే ఏంటిది? దుర్యాలోచనలు యోచించు హృదయము. 4వది దుర్మార్గ సంకల్పము, ఆలోచించు హృదయము.
ఇదేంటంటే ఎదుటివారి గురించి, ఇది కూడా సిమిలర్ టైప్. ఇది ఎదుటివారి గురించి బ్యాడ్గా థింక్ చేయడము, ఏ రకంగా వీడిని పడగొట్టేద్దాము, ఏ రకంగా వీడిది కొట్టేద్దామని చెప్పేసి ఆలోచన విధానమే ఇప్పుడు చాలా వరకు జనాలకి. ఎందుకంటే నీతిగా నిజాయితీగా సంపాదించుకునే వాళ్ళు ఈవెన్ ఒక 5% ఉంటారో 10% కూడా ఉంటారో. 90% జనాలు ఎదుటివారిని ఏ రకంగా వాన్ని అది చేసి ఫ్రాడ్ చేసి లేకపోతే అది చేసి సంపాదించాలని చెప్పేసి 90% జనాలు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఆ రకంగా వాళ్ళని మోసం చేయడానికి చెడు ప్రణాళికలు వేస్తూ, చెడు ప్లాన్లు వేస్తూ, ఏదో రకంగా దెబ్బతీసి వారిని ఇప్పుడు చూస్తున్నాం, రాజకీయాలు చూస్తున్నాము, ఒకరిని కాళ్ళు లాగి లేకపోతే వాళ్ళను ద్రోహం చేసి వారి సీట్లు లాక్కొని వాళ్ళు పొజిషన్స్ని ఎంజాయ్ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటుంటాము. సో అదేవిధంగా మనకి ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తుంటుంటాము. ఆ హామాను మోర్దెకే గురించి, పాపమైన మోర్దెకే ఆ యూదుల అతను అక్కడ ఆస్థానంలో అషూరు కోటలో అతను ఉన్నప్పుడు అతనైనా ఎంతో యూదుడుగా ఉండి ఎంతో భయభక్తులతో ఉంటున్నాడు. కానీ ఏంటంటే అతను హామాను వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరూ లేచి నమస్కారం పెడుతున్నారు. కానీ ఈయనేంటంటే ఆడి గురించి హామాను ఎంత నీతిమంతుడో, ఎంత దౌర్భాగ్యుడో, ఎంత దుష్టుడో ఆయనకు తెలుసు కాబట్టి అతను వచ్చినా కూడా అతని హామానుకి నమస్కారం చేయట్లేదు కాబట్టి అతని మీద పగబట్టేసేసి ఆయనను చంపడానికి ఆ రాజు దగ్గర దాంతో సైన్ చేయించుకొని జీవం మీద సైన్ చేయించుకున్నట్టు మనం చూస్తూ ఉంటుంటాము. కానీ ఏమవుతుంది, తుదకి ఏమవుతుంది, అదే ఏదైతే తనైతే ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ఉందో, ఏదైతే ఆ ఉరి కర్ర చేసి ఆ మోర్దెకే గారిని చంపాలని చెప్పేసి చెడు ఆలోచన చేసి ఉన్నాడో, ఆ దురి ఆలోచన ఏదైతే చేసి ఉన్నాడో హామాను, అది తను తీసుకున్న గోయిలో తను పడతారని చెప్పేసి మన దగ్గర మొరటు సామెత ఉంటుంది కదా. ఆ రకంగా మనం ఆ హామాను మోర్దెకే గురించి కూడా మనం చూస్తుంటుంటాము. అందుకని చెప్పేసి ఎదుటివారి మీద మనకు ఈర్ష్యపడడం కానీ, ఎదుటివారి మీద మనము స్వార్థపడడం కానీ, వారిపైన మన దుర్యాలోచనలు పెట్టడం కానీ, ఇవన్నీ చేసుకున్నట్లయితే మన గొయ్యిలో మనమే పడతామని చెప్పేసి మనకు ఆ పరమ తండ్రి క్లియర్గా వీటి గురించి హెచ్చరిస్తూ మనకు చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా మన హృదయము, ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా క్లారిటీగా ఉంటూ, ట్రాన్స్పరెంట్గా ఉంటూ, ఆ పరమతండ్రికి సమీపంగా ఉన్నట్లయితే ఇలాంటి ఆలోచనలే కావచ్చు, ఇలాంటి చెడు ఆలోచనలే కావచ్చు, చెడు పొరపాటును కూడా మన దగ్గరికి కూడా మన సమీపంలో కూడా రావు. కాబట్టి ఆయన సన్నిధానంలో వండుకుంటూ, ఆయన లేఖనం చదువుకుంటూ, ఆయనలో మనం టైం జాగ్రత్తగా పరుచుకుంటూ, నేను అన్నయ్య చెప్పాడు 24 గంటల లోపల మనము ఆయనకు ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాము, ఆయనతో మనం ఎంత సమీపంగా ఉంటున్నాము, అది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనము ఆయనకు ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదనేది మనం పరిశీలించుకుందాం. ఇంకా నువ్వు చూసుకున్నట్లయితే 5వది చూసుకున్నట్లయితే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఏంటి చెడుకు, ఎందుకంటే నవేడేస్ ఎందుకంటే మంచి పని కంటే ఎవరు రారు, చెడు పని కంటే ఎక్కడికో ఎంజాయ్ చేద్దాము, లేకపోతే పార్టీలకు అటెండ్ అవుదాము, లేకపోతే ఇంకొకటి ఫిలింలోకి వెళ్దాము, ఇంకెక్కడో ఏదో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అనుకుంటే పరిగెత్తుకుంటూ వస్తారు. అదే లేకపోతే ఒక కూటమి జరుగుతుంది, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, లేకపోతే నైట్ ప్రేయర్ జరుగుతుంది, లేదంటే బైబిల్ స్టడీ చదువుతుందంటే 100 రీజన్స్ వస్తుంటుంటాయి. తప్పించుకోవడానికి చాలామంది ఇంక్లూడ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో చెప్తున్నాను, నేను ఏదో చదువుతున్నాను కదా, నేను కూడా ప్రతి ఒక్కరికి ఆ వీక్నెస్లు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో రకంగా తప్పించుకోవాలని చూస్తుంటుంటాము. అది ఆ పరమ తండ్రికి మనకు తెలుస్తుంది. రియల్గా మనకు ఆ ఆటంకం వస్తుందా, మనం తప్పించుకోవాలని చూస్తున్నామా, లేదంటే మనం ఆ పరమ తండ్రి మీద భయపడి ఆ భయంతో బ్రతుకుతున్నామా అనేది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో పాపంలో పాల్గొనడానికి ఆతృత ఎక్కువగా ఉంటుంది. అదే నిజమైన పనో లేదా సత్యమైన పనో ఒకరికి ఉపయోగపడే పని చేయాలంటే మాత్రము ముందుకు రారు. లేదంటే ఎక్కడేదో డబ్బులు దొరుకుతున్నాయి, అక్కడేదో లాటరీలు వస్తాయట, ఇది ఎంత ఇస్తే అంత వస్తాయట అంటే పరిగెత్తుకుంటూ వస్తారు. అంతేగాని ఎవరికైనా ఒక కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, ఒక హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళకి సహాయం చేద్దామని చెప్పేసి అంటే ఎవరు కూడా ముందుకు రాకుండా అందరూ వెనుకకపోతున్నట్టు మనము చాలా చూస్తూ ఉంటుంటాము. అందుకనే మనం ఏంటంటే అలాంటి ఎప్పుడు ప్రేరేపింపబడతామంటే మనలో ఉండే సరౌండింగ్స్, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, మన ఫ్రెండ్స్ ఎవరిని మనం అలవరుచుకుంటున్నాము, మనం ఎవరితో సమీపంగా సన్నిహితంగా ఉంటున్నాము, మన ఫ్రెండ్సే కావచ్చు, మన రిలేటివ్సే కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎవరితో మనము ఉండాలో అది మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనకంటే కూడా మన చుట్టుపక్కల ఉండే పరిసరాలను బట్టి మనం చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము, చాలా మన మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది
కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన ఫ్రెండ్స్నే కావచ్చు, రిలేషన్స్నే కావచ్చు, ఎవరినే కావచ్చు, మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే దాన్ని మనం ఆ తప్పిదములు చేయకుండా మనం జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి ఆ పరమతని చెబుతున్నాడు. ఒకసారి ప్రొవర్బ్స్ సామెతలు 1వ అధ్యాయము, సామెతలు 1వ అధ్యాయము 15-16. నా కుమారుడా, నీవు వాని మార్గమున పోకుము, వాని త్రోవలయందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. చాలమ్మా, ఎందుకు చెబుతూ హెచ్చరిస్తున్నాడో, మీరు ఎవరితోటి స్నేహితం చేయాలో, ఎవరితోటి మీరు ఉండాలో ఆ సొలొమోను, జ్ఞానవంతుడైన సొలొమోను గారి ద్వారా ఆ పరమతని రాపిచ్చాడు. సో మీరు ఎవరిని చేసుకునేటప్పుడు నరహత్య చేసే వాళ్ళతోట, అల్లరి చేష్టలు చేసేవారితోట, లేకపోతే పోకిరి చేష్టలు చేసేవారితోట, వారితోటి పొరపాటున కూడా మీరు వారి వైపు తిరగకండి, వారితో సహవాసం చేయకండి, వారితో స్నేహం చేయకండి. వారితో స్నేహం చేసినట్లయితే మీరు కూడా వారిలాగానే మీరు కూడా తయారైపోతారని చెప్పేసి ఆ పరమ తండ్రి హెచ్చరిస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే 6వది చూసుకున్నట్లయితే 6వది లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యములు. సో అబద్ధ సాక్ష్యములు ఇదన్నీ కూడా మనకు 10 కమాండ్మెంట్స్లో ఉన్నది. మనకు అబద్ధ సాక్ష్యము, పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఈ 7 మళ్ళీ సెలెక్టెడ్గా ఆ పరిపూర్ణ సంఖ్యన పరమతని సెలెక్ట్ చేసుకొని వీటితో, ఎందుకంటే ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో కూడా చాలా మంది మిస్టేక్ చేయడానికి, వీటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇవి సెలెక్ట్ చేసుకొని మనకు చెప్తున్నాడు. కుటుంబాలలోనే కావచ్చు, సమాజాల్లోనే కావచ్చు, సంఘాలలోనే కావచ్చు, ఇతరుల గురించి మనం పొరపాటున కూడా ఏంటంటే తప్పుడు వాంగ్మూలము మనం పొరపాటున కూడా ఇవ్వకూడదు. తప్పుడు సాక్ష్యం అనేది చెప్పకూడదు. నీకు అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఏదో మన ఫ్యామిలీ వాళ్ళు మిస్టేక్ చేశారని చెప్పేసి వాళ్ళు మిస్టేక్ చేసినా చేయలేదని చెప్పడం, వాళ్ళు దాచడానికని, ఇంకేదో శత్రువులు ఎవరు చేయని మిస్టేక్ను వాళ్ళు చేశారని చెప్పేసి చెబితే ఇక్కడ నువ్వు ప్రస్తుత పరిస్థితులను నువ్వు నెగ్గుతావు కావచ్చు, ప్రస్తుత పరిస్థితులను నువ్వు దాటిపోతావు కావచ్చు, కానీ ఏదో రోజున దాని మూలం నువ్వు చెల్లించుకోవడము కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అది గుర్తెరిగి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా ఏ అబద్ధ సాక్ష్యం లేకుండా, వేరే వారి మీద మనము మోసపూరితమైన మాటలను చెప్పకుండా మనం ఉన్నట్లయితే మన జీవితాలు చాలా చక్కబడతాయి. ఇంకను దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ మన గ్రంథంలో లేదు, కానీ మనకు ఆర్సీ బైబిల్లో ఉంటుంది. ఆర్సీ బైబిల్లో డానియల్ గ్రంథంలో మనకి, ఎందుకంటే ఓన్లీ 12 చాప్టర్సే ఉంటాయి. టోటల్ అయితే ఆర్సీ బైబిల్లో 14 చాప్టర్స్ ఉంటాయి. దాంట్లో సుసానా గురించి మనం చూస్తూ ఉంటుంటాము. అన్నయ్య ఆల్రెడీ ఇదివరకు చాలాసార్లు చెప్పాడు. సుసానా గురించి తెలిసిన వాళ్ళు ఎందరు ఉన్నారు? తెలిసిన వాళ్ళు చేయలేపండి. ఎక్కువ మంది తెలియని వాళ్ళే ఉన్నారు సుసానా గురించి. సో ఇదేంటంటే ఇది అబద్ధ సాక్ష్యానికి ఒక ఎగ్జాంపుల్. అంటే సుసానా అంటే ఈమె ఒక యూదురాలు. ఆ టైంలో యూదురాలు ఆమె అరౌండ్ ఇది BC 600 టైమ్స్లో 600 to 700 టైమ్స్లో జరిగిన ఇన్సిడెంట్ అన్నట్టు. ఆ యూదుల టైంలో సుసానా ఆమె యూదురాలు. తన భర్త చాలా ఆస్తిపరుడు, సంపన్నుడు, చాలా సంపన్నుడు. అతను ఏంటంటే అతని ఇంటిలో చాలామంది పనికత్తెలు ఉంటారు, పని వాళ్ళు ఉంటారు. ఆయన డబ్బు, ధనము అన్నీ బాగా ఒక రాజులాగా, కింగ్ లాగా అతను, దో ఈజ్ నాట్ కింగ్ అని ఆ రకంగా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న సమయం అన్నట్టు. అయితే అతను తన భార్య ప్రతిరోజు కూడా మధ్యాహ్నం, ఎందుకంటే పెద్ద ఇల్లు ఉంటుంది, ఇల్లు పక్కనే మంచి ఒక తోట ఉంటుంది అన్నట్టు. ఆ తోటలో అంటే అన్ని చెట్లు, వివిధ రకాల పండ్ల చెట్లు కావచ్చు, స్విమ్మింగ్ పూలే కావచ్చు, ప్రతిదీ కూడా అన్నీ కూడా ఇంకా రాజుల లెవెల్లో అక్కడ ఏర్పాటు చేసుకొని అతను పెట్టుకున్నాడు. అయితే తను ఏంటంటే ఆమె మంచి అందగత్తె అన్నట్టు. ఆమె ఆ సుసానా అంటే ఆమె చాలా అందంగా ఉంటుంది అన్నట్టు. జనరల్గా ఏంటంటే వీళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీస్ కావచ్చు, రాజుల ఫ్యామిలీస్ ఆ రాణులు అంత త్వరగా బయటకు రారు. సో మధ్యాహ్నం టైంలో ఎవరు లేని టైం లోపల ఆమె ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఆ తోటలో తిరగడానికి ప్రతిరోజు మధ్యాహ్నము భోజనమైన తర్వాత తన ఇద్దరి పనికత్తెలను తీసుకొని అక్కడ విహారిస్తుంటుంటుంది అన్నట్టు తను. సో అవుతుంటుంటే అక్కడ ఆ ఆస్థానంలో ఇద్దరు న్యాయాధిపతులు ఉంటారు అన్నట్టు. ఇద్దరు న్యాయాధిపతులను కూడా ఎవరు యూదు అతనే ఆ పెద్ద మనిషి వాళ్ళని నియమిస్తుంటాడు అన్నట్టు. ఎందుకంటే ఆ ఊరికి పెద్దనో లేకపోతే ఆ ప్రాంతానికైనా పెద్ద అయి ఉంటాడు. సో ఎవరు వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళకన్నీ కూడా జడ్జిమెంట్ ఇవ్వడానికి అతను ఇద్దరు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకొని ఉంటారు. సో ఆ ఇద్దరు న్యాయాధిపతులు కూడా ఈ ఆస్థానంలోనే ఉంటుంటారు అన్నట్టు. అయితే ప్రతిరోజు ఈ రాణి ఆమె సుసానా
బయటకు వస్తూ మధ్యాహ్నం టైంలో బయటకు వస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళిద్దరి కళ్ళు, జడ్జెస్ కళ్ళు కూడా ఆమె మీద కళ్ళు పడతాయి అన్నట్టు. ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది, అబ్బా ఇంత అందంగా ఉన్నదని చెప్పేసి ఆ న్యాయాధిపతులు ఇద్దరు ఆమె మీద మనసు పడతారు అన్నట్టు. అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఆ మధ్యాహ్నం టైంలో ఆమె వచ్చే టైం లోపల వాళ్ళిద్దరు ఆమెను రోజు అబ్జర్వ్ చేస్తుంటుంటారు. అయితే వాళ్ళిద్దరికీ అది ఉన్నది కానీ ఒకరికొకరు చెప్పుకోరు మళ్ళీ. అయితే ఒకరోజు ఇద్దరు కూడా ఏంటంటే ఒకరికొకరు యాక్షన్ చేసేసుకొని నేను ఈరోజు మధ్యాహ్నము మా ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తానని ఒకరికొకరు చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ రియల్గా వెళ్ళరు, కొంచెం దూరం వెళ్ళిపోయి మళ్ళీ ఇద్దరు బ్యాక్ వచ్చేసేస్తారు. ఎందుకంటే ఒకరు ఉంటే ఆ రాణితో మాట్లాడొచ్చు అనే ఉద్దేశంతో. సో ఆ రకంగా వాళ్ళిద్దరు వచ్చేసేసి ఒకరికొకరు తారసపడతారు. వాళ్ళిద్దరు ఎందుకు గురించి వచ్చారని చెప్పుకుంటారు. సో అప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ఈమెను ఏదో రకంగా మనము ఏదైనా తప్పుడు పని చేయాలని చెప్పేసి సమయం గురించి వేచి చూస్తూ ఉంటుంటారు అన్నట్టు. అయితే ఒకరోజు సమయం వచ్చినప్పుడు బాగా వాతావరణం అంత వేడిగా ఉందంట. ఆమె ఇద్దరి పనికత్తలను తీసేసుకొని అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటే ఆమెకు వాళ్ళు చెప్పేసింది అన్నట్టు. ఎందుకంటే ఆమె వచ్చినప్పుడు కూడా ఎవరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండరన్నట్టు. తన పనికత్తలకు చెప్పేసి ఆ డోర్స్, గేట్స్ అన్ని లాక్ చేసేసేసేయండి, నాకు సుగంధ ద్రవ్యాలు తీసుకురావడానికి పరిమళ ద్రవ్యాలు తీసుకురమ్మని చెప్పేసి ఇద్దరి పనికత్తెలను పంపించేసి ఆమె అక్కడ స్విమ్మింగ్ పూల్లో దిగి స్నానం చేయడానికి అక్కడ దిగుతుంటుంది అన్నట్టు. ఈ ఇద్దరు దుర్మార్గులు, న్యాయాధిపతులు, వాళ్ళిద్దరు ఏంటంటే తన గురించి ఎదురు చూస్తూ ఉంటుంటారు అన్నట్టు, ఎప్పుడు అవకాశం వస్తుందని చెప్పేసి. ఈ సింగిల్గా రాగానే ఈ ఇద్దరు దుర్మార్గులు రావడము, ఆమెను బలవంతం చేయడము, ఆమె ఒప్పుకోకపోవడము. అంటే వాళ్ళు ఆమెను బెదిరిస్తారు కూడా, నువ్వు కనుక లొంగకపోతే నీ మీద తప్పుడు ప్రచారం పెడతాము, నువ్వు ఇక్కడ సింగిల్గా ఉన్నప్పుడు ఎవరో ఒక యవ్వనస్తుడు వచ్చి మీరేదో తప్పుడు కార్యం చేస్తున్నారని చెప్పేసి నీ మీద అబద్ధ సాక్ష్యం చెప్తామని చెప్పేసి బెదిరించినా కూడా ఆమె అంటది, ఓకే నేను తప్పు చేయనంత వరకు నాకు ప్రాబ్లం లేదు, నేను చేసుకుంటే తర్వాత తండ్రి దగ్గర నేను తప్పు దెబ్బలు పర్లేదు కానీ మీకు నేను లొంగనని చెప్పేసి ఆమె అక్కడి నుంచి ఎస్కేప్ అయిన సిచ్యువేషన్ ఉంటుంది. అయితే ఇమ్మీడియట్లీ ఈ ఇద్దరు దుర్మార్గులు ఏం చేస్తారంటే ఆమె సుసన్న మీద బ్యాడ్ చేసేసి రాజా యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, మేము నిన్న చూసాము, ఎవరో యవ్వనస్తుడు వ్యక్తి వచ్చాడు, దాసులను ఇక్కడికి బయటకు పంపించింది, ఆమె తప్పుడు కార్యం చేస్తుంటే మేము చూసామని చెప్పేసి దీనికి జడ్జిమెంట్ జరగాలి, ఎందుకంటే ఇది చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారని చెప్పేసి ఈ ఇద్దరు దుర్మార్గులే వాళ్ళే చేస్తారు. మళ్ళీ వాళ్ళు ఆ రకంగా చేసినప్పుడు అప్పుడు అందరినీ పిలిపించేసి జనాలు వస్తారు, ప్రజలు వస్తారు, యజమానుడు వస్తాడు, సుసాన్ వస్తాడు, ఈ ఇద్దరు దుర్మార్గులు ఉంటారు, అందరి ముందర ఇట్లా మేము అన్నీ చూసామని చెప్పేసి ఇదంతా చెప్తారు అన్నట్టు. అయితే అదే టైం లోపల దానియేల్ గారు కూడా అక్కడ ఆ సభలో దానియేల్ గారు ఉంటారన్నట్టు. అప్పుడు ఈమె సుసన్న ఏం చేసుకుంటుందంటే, అయ్యా రాజా నేనేం తప్పు చేయడానికి నాకు పొరపాటున నేను నిర్దోషిని, నా మీద శిక్ష పడుతుంది, నాకు శిక్ష నిర్ణయించారు, నాకు మరణశిక్ష విధించారని చెప్పేసి ఆమె భారంగా ప్రార్థన చేస్తుంది. ఆమె భారంగా ప్రార్థన చేసినప్పుడు ఆ పరమతండ్రి దానియేల్లో వచ్చి ప్రేరేపింపజేసేసి ఆ దానియేలు ఇచ్చిన జడ్జిమెంట్ని అతను ఆపోజ్ చేస్తాడు. ఈ జడ్జిమెంట్ మీరేంటి, ఆ ఇద్దరి మనుషుల మీద మీరు ఆమెకి ఇచ్చిన జడ్జిమెంట్ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ దానియేలు వచ్చి వాళ్ళిద్దరిని నిలదీసేసి లేదు అని చెప్పేసి ఇద్దరిని ఇండివిజువల్గా మళ్ళీ అతను జడ్జిమెంట్ చేస్తాడు, వాళ్ళను ఇంటరాగేట్ చేస్తాడన్నట్టు. ఓకే అని చెప్పేసి ఒక్కొక్కరిని ఫస్ట్ అతన్ని, ఓకే నువ్వు ఆ చెడు కార్యం చేస్తుండగా చూశానన్నావు కదా, ఎక్కడ ఏ చెట్టు కింద చూసావు అంటే వాడు ఫస్ట్ ఒకటి చెబుతాడు, సింధూర వృక్షం కింద అని చెప్పేసి వాడు చెబుతాడు. రెండవ న్యాయాధిపతిని అడిగినప్పుడు వాడు మస్తకి వృక్షం అంటాడు. అక్కడే తెలిసిపోతుంది ఇది నిజం కాదు, ఇది అబద్ధ సాక్ష్యము అని చెప్పేసేసి అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ జనాలందరూ కూడా ఆ మిగతా రాజు కూడా యజమానుడు కూడా గ్రహించి ఆమెకు విధించిన శిక్షను క్యాన్సిల్ చేసేసి ఆ శిక్షను ఇద్దరికి న్యాయాధిపతులకు ఇచ్చినట్టు మనం చూస్తుంటాము. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే, అబద్ధ సాక్ష్యం చెప్తే టెంపరీగా మనం ఎస్కేప్ అవుతాం కావచ్చు, కానీ పర్మనెంట్గా ఎస్కేప్ కాలేము. సో అందుకని చెప్పేసి పొరపాటున కూడా తెలుసో తెలియకో కూడా మన పొరపాటున కూడా అబద్ధ సాక్ష్యం అనేది మనం చెప్పకూడదు, సాహసించకూడదు. ఆ రకంగా సాహసించినట్లయితే మనం అట్లాంటి ఇబ్బందులలో మరణ శిక్షను తెచ్చుకుంటాము. సో లాస్ట్ ఇంకా చూసుకున్నట్లయితే లాస్ట్ది ఏంటిదంటే 7వది అన్నదమ్ములలో జగడం పుట్టించువారు. అన్నదమ్ములలో జగడం పుట్టించువాళ్ళు, ఎందుకంటే చాలామంది ఉంటారు
ఎందుకంటే సహోదరులు మనకేమో లేఖపట్నం చెబుతుంటుంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మనోహరము, ఎంతో సంతోషం అని చెప్పేసి మనకు ఎన్నోసార్లు 100 టైమ్స్ చెబుతూ ఉంటుంటారు. కానీ జనాలు ఏంటుంటుందంటే సహోదరులు మంచిగా ఐక్యత కలిగి ఉంటే ఓర్చుకోలేరు, వాళ్ళు సహించలేరు, ఏదో రకంగా మధ్యలో జగడాలు పెట్టించాలి, ఏదో రకంగా వీళ్ళ మధ్యలో చేసేసి వీళ్ళ ఐక్యత దూరం చేయాలని చెప్పేసి చాలామంది చూస్తూ ఉంటుంటారు. సో వాళ్ళిద్దరి మధ్యలో కలహాలు రేపేసేసి ఎందుకంటే చాలామంది మన లోకంలో చూస్తుంటుంటాము, ఇద్దరు బ్రదర్స్ మధ్యలోకి ఎవరో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతాడు, వీళ్ళకి చెప్పే తమ్ముడు చెబుతాడు, అన్నయ్య చెప్పేది అన్నయ్య చెబుతాడు, వాడి దగ్గర గుడ్ బుక్స్లో ఉంటాడు, వీడి దగ్గర గుడ్ బుక్స్లో ఉంటాడు, వాళ్ళిద్దరికి పెట్టేసేస్తాడు. వాడు ఆ ఆనందాన్ని, ఆ పిశాచిక ఆనందాన్ని ఆనందిస్తూ ఉంటుంటారు. కానీ అది ఏదో ఒక రోజు వాడికి వచ్చేసి వాడు నాశనం అవుతాడని చెప్పేసి వాడికి తెలియదు అది. సో అందుకని చెప్పేసి మనం అది గ్రహించుకొని మనం ఏ రకంగా ఉండాలి, వేరే వాళ్ళపైన మనమైనా ఈర్ష్యపడుతున్నామా, ఎవరైనా అన్నదమ్ములు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని మనం భరించలేక, అన్నదమ్ములే కావచ్చు, అక్కచెల్లెళ్ళే కావచ్చు, తల్లిదండ్రులే ఎవరైనా కావచ్చు, మంచిగా ప్రేమగా సహోదరులే కావచ్చు, సమాజంలో కావచ్చు, మంచిగా ఉంటే అబ్బా వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు, ఏదో రకంగా తీసుకొచ్చి వీళ్ళకి మధ్యలో ఏదో ఒకటి గొడవ పెట్టాలని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాంటి అలవాట్లు, అలాంటి ఆలోచనలు, అలాంటి విషయాలు మనకేమైనా ఉన్నాయా మనం చూసుకొని వాటికి మనం దూరంగా ఉన్నట్లయితే ఆ పరమతండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకి దీనికి ఎగ్జాంపుల్స్ అంటూ ఎగ్జాక్ట్లీ రిటర్న్గా లేవు కానీ మనం చూసుకున్నట్లయితే మనకి, ఎందుకంటే యాషారు గ్రంథంలో ఒకటి ఉంటుంది, అన్నయ్య చెబుతూ ఉంటుంటాడు యాకోబు యోషోల దగ్గరికి. ఎందుకంటే యాకోబు ఎవరు తన మామ దగ్గర నుంచి, లాబాను దగ్గర నుంచి మొత్తం అక్కడ సెటిల్ చేసేసుకొని వెళ్ళిపోతుంటుంటే మధ్యలో లాబాను మామ రావడం మనకు తెలుసు. అతను వచ్చేసేసి ఏంది నువ్వు మాకు పెట్టకుండా నీ భార్యల్ని నా పిల్లలందరినీ తీసుకొని ఆస్తిని దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అతని మీద నింద వేయడము, అది కాదని చెప్పేసి రుజువుపరచుకోవడము, వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ చేసుకోవడము, నువ్వు మా ఇద్దరు కూతుళ్ళని తప్ప వేరే కూతుళ్ళని పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పేసి మామ అల్లుళ్ళు ఇద్దరు ఒక ఒప్పందము, ఒక అగ్రిమెంట్ చేసుకొని సరే అని చెప్పేసి దానికి ఒకటి, ఆ ఒప్పందానికి ఆ ప్లేస్ కూడా ఒక పేరు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఆ మామ వాడి ఎందుకంటే మేనమామనే అయినప్పటికీ కూడా యాకోబుతో ఒప్పందం చేసుకుంటాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తాడు, ఏషావు దగ్గరికి వెళ్ళిపోయి నీ తమ్ముడు నన్నంత మోసం చేసి నా ఆస్తులన్నీ మొత్తం చేసేసుకొని నీ దగ్గరికి వస్తున్నాడు, నీతోటి ఇప్పుడు యుద్ధం చేయడానికి వస్తున్నాడు, ఎందుకంటే నీ ఆస్తి అంతా కూడా లాక్కుంటాడని చెప్పేసి అటు అన్నయ్యకు కూడా ఇద్దరి మధ్యలో కలహం పెట్టాలని చూస్తుంటాడు. కానీ అప్పుడు ఆమె వాళ్ళ తల్లి ప్రార్థన విని ఆ ఏషావు మనసు మార్చి వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మీద ఒకరు పడి ప్రేమతో వాళ్ళు సన్నిహితంగా ఉన్నట్లు మనం చూస్తుంటుంటాము. సో అందుకని చెప్పేసి ఇలాంటి ఈ 7 అసహ్యమైన విషయాలు, ఆ పరమతండ్రికి అసహ్యమైనవి మనం పొరపాటున కూడా ఫాలో అవ్వకూడదు, వాటి గురించి ఆలోచించకూడదు. మనకు తెలిసి తెలియక ఈ 7 విషయాలలో ఏమైనా మనకు ఉన్నట్లయితే వాటిని మనము దూరపరుచుకొని ఆ పరమతండ్రికి సమీపంగా, ఆ పరమతండ్రికి సన్నిహితంగా ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతాము, ఆయన కృప ఉంటుంది, మనం సంతోషంగా ఉండగలుగుతాము. మన ఫ్యామిలీలోనే కావచ్చు, మన సమాజంలోనే కావచ్చు, బయట సంఘంలో కూడా కావచ్చు, మనమంతా కూడా మంచిగా పేరు సంపాదించుకుంటాము, ఆయనకు ఆశీర్వాదకరంగా జీవిస్తాము. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉన్నామా, లేదంటే ఆయనకు మచ్చ తెచ్చేవారిగా జీవిస్తున్నామనేది మనము ఆత్మపరిశీలన చేసుకొని ఆయనకి ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆయన ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. సో మీరందరూ ఓపికగా ఈ వాక్యమును విన్నందుకు మీరందరికీ థ్యాంక్స్. బోర్ కనుక నిద్ర తెప్పించిన వాళ్ళకి ఐఎమ్ సారీ. అందరికీ సెలవు.